కేరళ రాష్ట్రంలోని ఈ తిరువనంతపురంలో ఉన్న ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి మనలో చాలా మందికి తెలుసు. కానీ 2011 ముందు వరకు కేరళ రాష్ట్రంలో ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉందని పెద్దగా ఎవరికి తెలియదు. కానీ 2011 జూన్లో ఈ టెంపుల్లోని కొన్ని రహస్య గదుల నుండి బయటపడ్డ లెక్కలేనంత ధనం గురించి ఈ ప్రపంచం మొత్తం తెలిసింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైన ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్న ఈ రహస్యమైన గదుల గురించి మనం ఎంత చర్చించినా చాలా తక్కువే. కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా నేను అసలు ఈ నిధులు ఉన్న ఆ రహస్య గదుల్ని అదే మొదటిసారి తెరవటం లేదా ఇంతకు ముందు తెరిచి ఉంటే ఎప్పుడు తెరిచారు, నిజంగానే అప్పుడు ఈ గుడిలో ఉన్న వాల్ట్ బి అనే ఛాంబర్కి ఎవరూ తెరవకుండా నాగబంధనం వేశారా, అసలు నిజంగానే నాగబంధనం వేసిన ఈ గదిని ఇక ఎప్పటికీ మనం ఓపెన్ చేయలేమా, అసలు ఈ రోజుల్లో కూడా ఇంత టెక్నాలజీ యుగంలో ఈ నాగబంధనం అనేది ఇప్పటికీ నిజంగా పనిచేస్తుందా, అలాగే ఈ గదిని ఎవరూ తెరవకుండా పెద్ద పెద్ద భారీ ఆకారం కలిగిన పాములు నిజంగానే ఎప్పటికీ కాపలా కాస్తున్నాయా, అలాగే ఈ వాల్ట్ బి దగ్గర చెవు పెడితే పాములు బుసగొడుతున్న సౌండ్ వినిపిస్తుందా, అంతేకాకుండా మరి సముద్రపు శబ్దం వినిపిస్తుందా అనే విషయాలను ఈ వీడియోలో మనం కొంచెం లాజికల్గా థింక్ చేసి చర్చిద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు తెలియని ఎన్నో కొత్త విషయాలను తెలియజేయడం జరిగింది. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడగలరు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంకా లేట్ చేయకుండా అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. 2011 జూన్లో ఈ రహస్య గదులను తెరవటం ద్వారా మనకి ఈ నిధుల గురించి బయటకు వచ్చింది. కానీ దేనికంటే ముందు ఈ రహస్య గదులను 2 సార్లు తెరవడానికి ప్రయత్నించారని మీలో చాలా మందికి తెలీదు. ఈ విషయాన్ని ఎమిలీ గెల్ఫిస్ట్ హచ్ అనే ఒక మహిళ ఏ గైడ్ బుక్ ఫర్ విజిటర్ అనే బుక్ లో క్లియర్ గా రాసింది. దీన్ని బట్టి మనం తీసుకుంటే 2011 కంటే ముందు 103 సంవత్సరాల క్రితం అంటే 1908లో అప్పుడు ఈ గుడికి అధికార బాధ్యతలు వహిస్తున్న ట్రావెన్కూర్ ప్రభుత్వం ఈ గుళ్ళో ఉన్న రహస్య గదులను తెరవడానికి ప్రయత్నిస్తూ ఉండగా అక్కడ వారికి నాగుపాముల గుంపు కనపడడంతో భయపడి గదిని తెరవటం ఆపేశారు. మళ్ళీ సరిగ్గా అప్పటి నుండి 22 సంవత్సరాల తర్వాత అంటే 1930వ సంవత్సరంలో అప్పుడు దేశంలోని చాలా ప్రాంతాల్లో విపరీతమైన ఆదాయం పడిపోయి అలానే వ్యవసాయ ఉత్పత్తి ధరలు విపరీతంగా పడిపోయి చాలా విపరీతమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేవారు. అప్పుడు కేరళ రాష్ట్రం కూడా చాలా విపరీతమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది. అప్పుడు సరిగ్గా అదే సమయంలో ట్రావెన్కూర్ రాజవంశంలోని శ్రీ చితిర తిరునాల బలరామ వర్మకి ఆ ప్రాంతాన్ని పరిపాలించే అధికారం లభిస్తుంది. అప్పుడు అతను ఈ రాజ్యాన్ని ఎలా ఆర్థిక సమస్యల నుంచి బయటపడేయాలో అర్థం కాలేదు. కానీ ఈ చిత్ర తిరునాల బలరామ వర్మకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో రహస్య గదులు ఉన్నాయని, ఆ గదుల్లో చాలా విలువైన సంపదలు ఉన్నాయని అతనికి ముందే తెలుసు. కానీ ఎన్ని రహస్య గదులు ఉన్నాయని అతనికి తెలియదు. కాబట్టి ఆయన అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ గుడిలో ఉన్న రహస్య గదులను తెరిచి ఆ గదుల్లో ఉన్న ఈ సంపదతో తన రాజ్యాన్ని ఈ ఆర్థిక కష్టం నుండి బయటపడేయాలి అని అనుకొని ఆ రహస్య గదులను తెరవడానికి ముహూర్తాలు పెట్టమని ఆలయ అర్చకుల్ని అడుగుతారు. అంతేకాదు ఆ రహస్య గదిని తెరవడానికి ఆ రహస్య గది యొక్క తలుపు తాళం కూడా తయారు చేయిస్తారు. అలానే ఆ తలుపు తెరుస్తున్న సమయంలో వాళ్ళకి ఏమైనా అయితే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లడానికి అంబులెన్స్ కూడా తయారు చేయించారు. ఇక ఆ తలుపు తెరవడానికి అంతా సిద్ధమైపోతుంది. ఇక ఆ పూజారులు చెప్పినట్లుగా శుభముహూర్తమైన 1931 డిసెంబర్ 6వ తేదీన సరిగ్గా తెల్లవారుజామున 10 గంటలకి ఆ రహస్య గదులను తెరవడానికి ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నిస్తుండగా అది ఎంత తెరిచినా సరే తెరుచుకోదు. అతను ముందుగానే తయారు చేసిన ఆ తలుపుకు ఉన్న తాళం కీస్ కూడా ఏమాత్రం పనిచేయవు. అలా దాదాపుగా వాళ్ళు 2:30 గంటల వరకు ప్రయత్నించి చివరికి ఆ తలుపును పగలగొట్టి వారు లోపలికి వెళ్తారు. అలా వారు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోయేలా బంగారపు కిరీటాలు, వజ్రాలు కనపడతాయి. అంతేకాదు అక్కడ వారికి ఆశ్చర్యపోయే విషయం బయటపడుతుంది. అప్పటి వరకు ఒక్క గదే అనుకున్న వారికి అప్పుడు వారికి మరో 5 గదులు కనపడతాయి. దీనితో వారు ఈ రహస్య గదులు 1 కాదు ఇంకా 5, ఇవి మొత్తం 6 ఉన్నాయని అప్పుడు వారికి అర్థమవుతుంది. అప్పుడు ఆ ట్రావెన్కూర్ రాజు ఆ గదిలో బయటపడ్డ ఆ సంపదని అప్పుడు తన రాజ్యం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల నుండి బయటపడడానికి ఉపయోగించారని గైడ్ బుక్ ఫర్ విజిటర్స్ అనే బుక్ లో క్లియర్ గా వివరించబడింది. అంతేకాదు తర్వాత ఆ రాజు ఆ సంపదని ఆ రహస్య గది నుండి తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ గదిని ఎందుకు మూసివేశారో తెలీదు. అలానే అప్పుడు ఆ రాజు ఆ గదితో పాటు ఆ మిగతా 5 గదులు ఎందుకు తెరవలేదనేది కూడా తెలీదు. అంతేకాదు ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన మరో విషయం ఏమిటంటే 1908వ సంవత్సరంలో ఆ సీక్రెట్ ఛాంబర్ని తెరుస్తూ ఉండగా నాగపాముల గుంపు అనేది బయటికి వచ్చింది.
అప్పుడు వచ్చిన నాగపాముల గుంపు అనేది మళ్ళీ 1931 సంవత్సరంలో రహస్య గదులు అనేవి తెరుస్తూ ఉండగా ఎందుకు రాలేదనేది ఎవ్వరికీ తెలియదు. ఇక ఆ తర్వాత 2011 సంవత్సరంలో ఇది మనకి తెలిసిందే. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన సుందరాజన్ ఆ గుళ్ళో ఉన్న రాజు కుటుంబ సభ్యులు అధికారులు కలిసి స్వామివారి ఆభరణాలను మాయం చేసి వాటి బదులు గిల్టు నగలు పెడుతున్నారని అర్జెంట్ గా ఆ గుళ్ళో ఉన్న స్వామివారి సంపదను లెక్కించాల్సిందిగా సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానికి స్పందించిన సుప్రీం కోర్టు స్వామివారి సంపదను లెక్కించడానికి 7 సభ్యులతో కూడిన అమిస్ కూరి అనే కమిటీని అక్కడికి పంపించింది. అక్కడికి వెళ్లిన ఆ కమిటీ స్వామివారికి ఎంత సంపద ఉందో తెలుసుకోవడానికి గుడిని సెర్చ్ చేస్తూ ఉండగా ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అంటే గుడికి సరిగ్గా పశ్చిమ దిక్కున అండర్ గ్రౌండ్ లో అత్యంత రహస్యమైన 6 గదులు వాళ్ళకి కనిపించాయి. అప్పుడు ఆ గదులకి వాల్ట్ ఏ, వాల్ట్ బి, వాల్ట్ సి, వాల్ట్ డి, వాల్ట్ ఈ, వాల్ట్ ఎఫ్ అనే పేర్లు పెట్టారు. అప్పుడు ఆ కమిటీ 2011 జూన్ 27వ తారీఖున వాల్ట్ ఈఎఫ్ అనే రహస్యమైన గదుల్ని ఓపెన్ చేసి చూసింది. అక్కడ స్వామివారి ఆభరణాలు, కిరీటాలు కనిపించాయి. మళ్ళీ అదే రోజున వాల్ట్ సిడీలను ఓపెన్ చేసి చూసింది. అక్కడ కూడా స్వామివారి కిరీటాలు, ఆభరణాలు కనిపించాయి. మళ్ళీ 3 రోజుల తర్వాత వాల్ట్ ఏ అనే ఛాంబర్ ని ఓపెన్ చేద్దామని ఆ గది దగ్గరకు వెళ్లారు. మొదటిగా ఆ గదికి ఒక ఇనుప గ్రిల్ వేసిన ఇనుప డోర్ కనిపించింది. దాన్ని ఎలాగో అలా ఓపెన్ చేసి చూడగా దాని తర్వాత ఒక చెక్క డోర్ కనిపించింది. దాన్ని కూడా అత్యంత కష్టం మీద ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగా లోపల ఏమీ కనిపించలేదు. ఇక లోపల ఏమీ లేదు అనుకునే సమయానికి నేల మీద స్లాబ్ వేసిన ఒక మార్బుల్ కనిపించింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే కింద భూగర్భంలోకి దారి కనిపించింది. లోపలికి వెళ్ళగా అంతా చీకటి. అప్పుడు టార్చ్ లైట్ వేసి చూడగా అక్కడ కుప్పలు కుప్పలుగా పడి ఉన్న బంగారపు నాణ్యాలు, సింహాసనాలు, వజ్రాలు, దాదాపుగా 18 అడుగులు ఉన్న గోల్డ్ నెక్లెస్లు, ఇక మరి కాయిన్స్ కైతే అంతే లేదు. ఇక అక్కడ ఉన్న బంగారం అయితే ఏకంగా 13 లక్షల కేజీలు. దాన్నంతా ఎవాల్యుయేట్ చేయడానికే దాదాపుగా వాళ్ళకి 4 నెలల సమయం పట్టింది. దాని విలువ దాదాపుగా 1,70,000 కోట్ల కంటే ఎక్కువ ఉండిద్ది అని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఎందుకంటే అక్కడ ఉన్న వజ్రాలు, గోల్డ్ అనేవి చాలా పురాతనమైంది. దీనితో ఒక్కసారిగా ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత 4 రోజుల తర్వాత వాల్ట్ బి అనే ఛాంబర్ ని తెరవడానికి ఆ గది దగ్గరకు వెళ్లారు. ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఈ గది తలుపుల్ని 1880 సంవత్సరం నుండి ఇప్పటి వరకు తెరవలేదు. అలా ఎందుకు తెరవలేదన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. అలా అప్పుడు వాళ్ళు ఆ గదిని తెరవడానికి ఆ గది వద్దకి వెళ్ళగా ఆ గదికి ముందుగా ఫస్ట్ ఒక మెటల్ డోర్ కనపడుతుంది. ఆ మెటల్ డోర్ ని తెరవగా మరో ఇంకా చెక్క డోర్ కనిపించింది. దాన్ని కూడా వాళ్ళు ఎలాగో కలా తెరిచారు. అప్పుడే వారికి ఒక ఆశ్చర్యపోయే డోర్ కనిపించింది. ఆ డోర్ మొత్తం ఇనుప గ్రిల్ తో తయారు చేయబడింది. ఆ డోర్ మీద 2 భారీ ఆకారం కలిగి ఉన్న నాగుపాముల బొమ్మలు చిత్రించి ఉన్నాయి. ఆ డోర్ ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేశారు. ఎంత ఓపెన్ చేసినా సరే తెరుచుకోలేదు. అప్పుడు ఆ కమిటీ ఈ డోర్ ని బలవంతంగా ఓపెన్ చేయకూడదు అని ఎలా అయినా సున్నితంగా తెరవాలి అని భావించి తాళం తయారు చేయమని తాళం తయారు చేసే వాళ్ళకి చెప్పారు. అతను ఈ డోర్ కి తాళం తయారు చేసే లోపే ట్రావెన్కూర్ రాజు కుటుంబీకులు ఆ డోర్ తెరిస్తే ఈ ప్రపంచానికి అనార్థమని, ఈ డోర్ ని తెరవకూడదు అని సుప్రీం కోర్టులో అప్పుడు వారు ఒక పిటిషన్ వేశారు. అంతేకాదు దేశంలో ఉన్న చాలా మంది హిందూ మతం వాళ్ళు కూడా ఈ గది తలుపుల్ని తెరవడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు కోర్టు ఈ డోర్ తెరిస్తే దేశంలో చాలా మతపరమైన గొడవలు చెలరేగుతాయని భావించి ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా కోర్టు చెప్పే అంత వరకు ఆ గది తలుపుల్ని తెరవకూడదు అని ఆర్డర్స్ ని పాస్ చేసింది. దానితో ఇప్పటి వరకు ఆ గది తలుపుల్ని తెరవకుండా ఆపేశారు. ఇప్పటికీ ఈ రహస్యమైన వాల్ట్ బి ఛాంబర్ లో ఏముందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఇక్కడ చాలా మందికి తెలియని రహస్యం ఏమిటంటే ఈ వాల్ట్ బి అనే ఛాంబర్ లో ఏముందో ఒక వ్యక్తికి తెలుసు. అతనే ట్రావెన్కూర్ రాజవంశపు చివరి రాజైన శ్రీ ఉత్రడుం తిరునాల మార్తాండ వర్మ అని. ఇతను దీని గురించి ఎక్కడా నోరు విప్పలేదు. 2011 సంవత్సరంలో సుప్రీంకోర్టు నియమించిన ఈ కమిటీ ఈ వాల్ట్ బి ఛాంబర్ ని తెరవడానికి ట్రై చేసినప్పుడు కూడా నోరు విప్పలేదు. కానీ అతను ఈ రహస్యమైన గది గురించి ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటారు. ఆ గదిని తెరవటం అనార్థమని, ఆ గదిని ఎప్పుడూ తెరవకూడదని. అంతేగాని ఆ గదిలో ఏముంది అన్న సంగతి ఎప్పుడూ నోరు విప్పలేదు. కానీ ఇప్పుడే వచ్చిన ట్విస్ట్ ఏంటి అంటే ఈ రహస్యమైన గది గురించి తెలిసిన ఏకైక వ్యక్తి ఉత్రడుం తిరునాల మార్తాండ వర్మ కూడా 2013లో మరణించాడు. దీనితో ఇంత రహస్యమైన గది లోపల ఏముందో తెలుసుకోవడానికి మనకి ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. ఇక దాని తర్వాత సుప్రీంకోర్టు నియమించిన అమిస్ కూరి అనే కమిటీ 2014 సంవత్సరం 2 ఛాంబర్లను కనుక్కుంది. వాటికి G and H అనే పేర్లు పెట్టారు.
వాటిని కూడా తెరిచి చూడగా వాటిలో స్వామివారికి సమర్పించే ఆభరణాలు, వజ్రాలు ఉన్నాయి. తర్వాత కొన్ని కారణాల వల్ల వాల్ట్ GH అనే ఛాంబర్లను టెంపరరీగా మూసివేశారు. ఇలా ఎందుకు మూసివేసింది అని ఎవ్వరికి సరిగ్గా తెలీదు. ఇక మిగతా వాల్ట్ EF అనే ఛాంబర్లలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసేటప్పుడు వాడే స్వామివారి ఆభరణాలు ఉంచుతారు. వాటిని పూజారులు వీక్లీ వన్స్ తెరిచి ఉపయోగించి మళ్ళీ వాటిని అక్కడే పెట్టేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఉన్న వోల్ట్ CD ఛాంబర్లలో స్వామివారికి ప్రత్యేక ఉత్సవాల్లో అలంకరించే ఆభరణాలు ఉంటాయి. వీటిని కేవలం సంవత్సరానికి 8 సార్లు మాత్రమే తెరుస్తూ ఉంటారు. ఇక ఈ రహస్యమైన వోల్ట్ B ఛాంబర్ ని తెరవడానికి ఇంకా ఎందుకు భయపడుతున్నారంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ఈ 6వ గది ఇనుప డోర్ మీద 2 భారీ ఆకారం కలిగిన 2 నాగుపాముల బొమ్మలు చిత్రించి ఉన్నాయి. దీని అర్థం ఈ తలుపులను ఎప్పటికీ తెరవకుండా దీనికి ఎవరో నాగబంధనం వేశారని, కాబట్టి ఈ తలుపులు తెరవడానికి నాగబంధనంకి విరుడుగా గరుడ మంత్రాన్ని ఒక వాయిస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో చెప్పగలిగిన వ్యక్తే ఈ తలుపుని తెరవగలడు అని. కానీ ప్రస్తుతానికి గరుడ మంత్రం చెప్పగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేడని, కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం గరుడ మంత్రం చెప్పకుండా ఈ తలుపుని తెరిస్తే ప్రపంచానికి అరిష్టమని కొంతమంది వాదన. రీజన్ నెంబర్ 2, ఈ రహస్యమైన గదులను తెరవడానికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన రిటైర్డ్ ఆఫీసర్ అయిన సుందరాజన్ ఈ వాల్ట్ B అనే ఛాంబర్ ని తెరవడానికి ట్రై చేసిన కేవలం 10 రోజుల్లోనే చనిపోవటం. రీజన్ నెంబర్ 3, ఈ వాల్ట్ B అనే ఛాంబర్ ని తెరవడానికి ట్రై చేసిన అదే సంవత్సరం కేరళలో విపరీతమైన వరదలు వచ్చాయి. ఆ వరదలకి ఆ గుడి చుట్టుపక్కల ఉన్న చాలా ప్రాంతాలు కొట్టుకుపోయాయి. రీజన్ నెంబర్ 4, ఈ 6వ గది దగ్గరికి వెళ్లి చెవు పెట్టి వింటే పాములు బుసగొట్టే శబ్దం వినిపిస్తుంది అన్నారు. మరి కొంతమంది అయితే సముద్రపు నీరు శబ్దం వినిపిస్తుంది అన్నారు. ఇవి తెరిస్తే కేరళ మొత్తం సునామీ వచ్చి మునిగిపోయిద్ది అన్నారు. రీజన్ నంబర్ 5, ఈ 6వ గది యొక్క తలుపుల్ని ఎవరూ తెరవకుండా ఈ తలుపులకు ఎవరో నాగబంధనం వేశారని, ఈ తలుపులను తెరిస్తే ఆ వ్యక్తి ఏదో ఒక శక్తితో చనిపోతారని, లేదా ఈ తలుపులు తెరిచిన వెంటనే లోపల ఉన్న భయంకరమైన పాములు చంపేస్తాయని ప్రచారం ఉంది. ఇంకా కొంతమంది అయితే 2004వ సంవత్సరంలో తమిళనాడులో చాలా పెద్ద సునామీ వచ్చింది. ఆ సునామీ వల్ల తమిళనాడు, కేరళలో దాదాపుగా చాలా ప్రాంతాలు కొట్టుకుని పోయాయి. ఇక్కడే మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే ఆ సునామీ దెబ్బకు ఈ అనంత పద్మనాభ స్వామి గుడి చుట్టుపక్క ప్రాంతాలు మొత్తం నీట మునిగిపోయాయి. కానీ ఈ గుడిలోకి ఒక్క చుక్క నీరు మాత్రం రాలేదు. ఇదే విషయం చాలా మంది హిందూ మత పెద్దలు అంటున్నారు. ఇంత మహత్యం కలిగిన ఈ పద్మనాభ స్వామి ఆజ్ఞ లేనిదే ఈ గుళ్ళో ఉన్న ఈ రహస్యమైన గదిని మనం ఎప్పటికీ తెరవలేమని మరికొంతమంది వాదన. సరే, ఇప్పుడు మనం కొంచెం లాజికల్ గా థింక్ చేసి మాట్లాడుకుందాం. ఫస్ట్, ఈ 6వ గది తలుపు మీద నాగబంధనం వేశారని చెబుతున్నారు. ఈ గదిని ఎవరు తెరవకుండా నాగబంధనం వేశారు కాబట్టి దీన్ని ఎవరైనా తెరిస్తే లోపల భారీ ఆకారం కలిగి ఉన్న పాములు వారిని చంపేస్తాయని అంటున్నారు. ఈ గదిని 1880వ సంవత్సరంలో చివరిసారిగా తెరిచారు. అప్పుడు ఆ పాముల్ని హిప్నటైజ్ చేసి ఆ గదిని ఎవరు తెరవకుండా చేశారని మనం అనుకుందాం. ఇక్కడ గమనించండి, ఒక పాము జీవిత కాలం మహా అయితే 30 సంవత్సరాలు. అప్పటి నుండి ఇప్పటి వరకు నిజంగా ఆ పాములు అనేవి ఆ గది లోపల ఇంకా బ్రతికే ఉంటాయా? అది కూడా ఏ ఆహారం తీసుకోకుండా. నాకు తెలిసినంత వరకు ఏ పామైనా ఆహారం తీసుకోకుండా మహా అంటే 2-3 నెలలు ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఆ పాములు బ్రతికి ఉండే అవకాశం లేదు. పాయింట్ నెంబర్ 2, ఆ గది దగ్గర చెవు పెట్టి వింటే సముద్రపు శబ్దం వస్తుంది అని అంటున్నారు. మరి కొంతమంది అయితే పాములు బుసగొట్టే శబ్దం వస్తుంది అని అంటున్నారు. దీనికి నేనేం చెప్తానంటే, బహుశా ఆ డోర్ ని తెరవడానికి ట్రై చేసినప్పుడు అప్పుడున్న టెక్నాలజీని బట్టి వాళ్ళు భయపడడానికి ఆ సౌండ్ వచ్చేలా తయారు చేసి ఉండవచ్చు. అంతేగాని లోపల ఎట్టి పరిస్థితులలో సముద్రం నీరు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఈ గుడి దాదాపుగా 4 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి ఉంది. పాయింట్ నంబర్ 3, ఈ గదులు తెరవడానికి కారణమైన IPS సుందరాజన్ మరణం. అది కూడా ఈ గదులు తెరవడానికి ప్రయత్నించిన 10 రోజులకే జరగటం. ఇది మాత్రం కోఇన్సిడెంట్ గా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఆయనకి దాదాపుగా 70 సంవత్సరాలు వచ్చాయి. అందులోనూ అతను చాలా నెలల నుంచి హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. కాబట్టి ఈ గదులు తెరవడానికి కారణమైన ఈ ఆఫీసర్ చనిపోవడంతో ఇక ఈ గదిని ఎప్పుడు తెరవకూడదు అనుకోవడం కూడా మన మూర్ఖత్వమే. ఏదేమైనా మనం ఎప్పటికీ ఇలానే ఉంటే నిజాన్ని ఎప్పుడు కనుక్కోలేము. ప్రతిరోజు మారుతున్న ఈ టెక్నాలజీతో పాటు మనం కూడా మారాలి. అప్పుడే మనం ఈ ప్రపంచంలో ఉన్న ఎలాంటి నిజాన్నైనా మనం బయటికి తీసుకురాగలం. ఏదేమైనా ఇప్పటికైనా ఆ రహస్యమైన 6వ గదిని తెరిచి ఆ గది లోపల ఏముందో ఈ ప్రపంచానికి తెలియజేస్తే బాగుండు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటికల్ వీడియోస్ నా నుండి మీరు కూడా పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోగలరు. అలానే దయచేసి ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవ్వగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.